సమ్మర్లో టైలరింగ్ కష్టాలంటే అస్సలు మామూలుగా ఉండవండి. ఇప్పుడు నన్ను చూసి మీరేమనుకుంటున్నారు? మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చుని మిషన్ కుడుతుంది అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6 కూడా అవ్వలేదు తెలుసా? ఈ సమ్మర్ సీజన్లో టైలర్స్ అందరూ గాలితో యుద్ధం, చెమటతో స్నేహం చేయాల్సిందే. మరి టైలరింగ్ కష్టాలంటే మామూలుగా ఉండవండి. కానీ వేసి స్టిచ్ చేస్తే ఒక బాధ, వేయకుండా స్టిచ్ చేస్తే ఇంకొక బాధ. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం నేను 6కి స్టార్ట్ చేశాను. వీడియో షూట్ చేసుకుంటూ స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి టైము 7-8 అయితే అయ్యింది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కొన్ని డ్రెస్సెస్ అయితే ఆల్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అవి కూడా చేసేసాను. ఈ 4 డ్రెస్సులు కూడా సైజ్ చేసి కుట్ల మీద కుట్లు అయితే వేసేసాను అనమాట. నేను కుట్ల మీద కుట్లు వేస్తే కనుక డ్రెస్కి వచ్చి ప్యాంట్కి టాప్కి వచ్చి 30 రూపాయలు తీసుకుంటా. అదే సైజ్ చేసి కుట్ల మీద కుట్లు వేయాలి అనుకుంటే కనుక ప్యాంట్కి టాప్కి కలిపి 50 రూపాయలు అయితే తీసుకుంటాను. మీ ఊర్లో ఎలా తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇందాక బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయలేదన్నమాట. ఇంకా హ్యాంగింగ్ థ్రెడ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చి 1 నిమిషం తక్కువ 8 అయిందనమాట. ఇంకా స్టిచ్ చేయాల్సినవి ఆల్ట్రేషన్ చేయాల్సిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా టైం కుదిరితే చేసేద్దాం అనుకున్నాను. కానీ 8 అయిపోయింది. నేను 8 వరకే టైం పెట్టుకున్నాను అనమాట. ఇంకా 8 అయిపోయిందని వాటిని అయితే ఆపేశాను. ఇంకా ఈ బ్లౌజెస్ అయితే నిన్న స్టిచ్ చేశాను అనమాట. హెమ్మింగ్ చేయాల్సి ఉంది. ఇంకా ఇవి 3 బ్లౌజులు అనమాట. లైనింగ్ బ్లౌజెస్ అయితే హెమ్మింగ్ చేయాలి. ఈరోజు ఈ హెమ్మింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఈ 3 ఇప్పుడు స్టిచ్ చేసిన ఒక బ్లౌజు, 4 బ్లౌజులకి నేను ఈరోజు హెమ్మింగ్ అయితే కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసేసి ఇంకొన్ని ఆల్టరేషన్ చేయాల్సిన డ్రెస్సెస్ ఇంకా వేరువేరుగా ఉన్నాయన్నమాట స్టిచ్ చేయాల్సినవి. అవి కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు వర్క్ అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.